పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొహమాటం అస్సలు లేకుండా మంచి లీడర్ల కోసం జగన్ సర్చింగ్. ఇప్పటి నుంచే వెతుకుతున్నారట. కొత్త అభ్యర్థులను తీసుకురావడంపై శ్రద్ధ. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2.0 అన్న కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం ఏ మొహమాటం లేకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం పదే పదే కార్యకర్తలకు, తన నాయకులకు ఇప్పటికే స్పష్టం చేశారట. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా మంచి ప్లాన్తో వెళ్లాలని అందరికీ సూచనలు చేశారట. అలాగే గెలుపు గుర్రాలను మాత్రమే టికెట్ ఇచ్చే విషయంలో ఎలాంటి రాజీ పడబోమని జగన్మోహన్ రెడ్డి తేల్చేశారట. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు చెప్పినట్లు సమాచారం. ఈసారి అభ్యర్థుల ఎంపికలో ఏమాత్రం మొహమాటానికి వెళ్లనని పార్టీ నేతలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెగేసి చెప్తున్నారు. గెలుపు గుర్రాలకే తప్ప తనకు దగ్గరి వాళ్ళనే కారణంతో టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని ఆయన అంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో అప్పట్నుంచే బలమైన అభ్యర్థుల కోసం ఆయన వెతుకుతున్నారని సమాచారం. అయితే ఒక విషయంలో మాత్రం ఆయన స్పష్టతతో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వైసీపీకి సమన్వయకర్తలుగా ఉన్న వాళ్లలో సమర్థులెవరు? మార్చాల్సిన అవసరం లేని నియోజకవర్గాల్లోని ఏంటో లెక్కలేసుకుంటున్నారు. ఫలానా లీడర్ గెలిచే అవకాశం లేదని జగన్ నమ్మితే తనకెంత దగ్గర వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వడంలో రాజీ పడకూడదనే పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడున్న సమన్వయకర్తలే అభ్యర్థులను ఎవరైనా భ్రమిస్తే రానున్న రోజుల్లో నిరాశ చెందక తప్పదని వైసీపీ ముఖ్య నేతలు చెప్తున్నారు. అధికారాన్ని కోల్పోయిన జగన్ కొందరు విషయంలో మొహమోటానికి పోయి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అందుకే ఆ తప్పు పునరావృతం కాకూడదని జగన్ ఆలోచిస్తున్నారని తెలిసింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయనని నమ్ముతున్నారు. తన వైపు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధికారం సాధించొచ్చన్న ధీమాతో ఉన్నారు. మంచి లీడర్ల కోసం ఆయన ఇప్పటి నుంచే వెతుకుతున్నారు. ముఖ్యంగా కొత్త అభ్యర్థుల్ని తీసుకురావడంపై శ్రద్ధ చూపుతున్నారని తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.